అందరికీ నమస్కారం. నాకు మూఢనమ్మకాల మీద ఏమంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని చూసిన తర్వాత ప్రకృతి మీద పంచభూతాల మీద ఒక నమ్మకం అయితే నాకుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. మనల్ని ప్రాణం లేని ఒక రాయి కూడా గమనించింది. అలాంటి ప్రాణం ఉన్న చెట్టు, పంచభూతాలు, గాలి, నీరు, నింగి, భూమి, అగ్ని, ఇవన్నీ కూడా మనల్ని నిత్యం గమనిస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, డాక్టర్ సుధాకర్ అనబడే ఓ వ్యక్తి, అయ్యా కరోనా సమయం మాకు మాస్కులు లేవయ్యా, ఎలా వైద్యం చేయాలని చెప్పేసి అడిగినందుకు గాను అతన్ని వేధించారు కదా. ఎస్సీ అతను, జగన్ ప్రభుత్వం వచ్చి మా ఎస్సీ ప్రభుత్వం అనుకుంటారు కదా. ఇప్పటికి చాలామంది ఎస్సీలు జగన్ కోట్లేస్తారు కదా, వాళ్ళు గుండెల మీద చేసుకోండి. నిన్న నర్సీపట్నంలో ఉన్నటువంటి కొంతమంది బయటికి వచ్చి ఏ ముఖం పెట్టుకొని జగన్ ఎడకు వస్తాడు, డాక్టర్ సుధాకర్కి క్షమాపణ చెప్పాలి, ఆయన ఆత్మకు శాంతించాలంటే ముందు క్షమాపణ చెప్పాలి, ఆయన అసలు ఎందుకు వేధించాడో చెప్పాలి. ఈరోజు ఆ కుటుంబం భరిస్తున్నటువంటి అనుభవిస్తున్నటువంటి క్షోభ ఏదైతే ఉందో దానికి కారణం జగన్ కాదా? ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, వాళ్ళు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలన్నట్టుగా అన్నారు. ఈ జగన్ చేయడు. బట్ నేనేమంటానంటే, ఈరోజు ఆల్రెడీ వైజాగ్ వచ్చినట్టున్నాడు. ఈ పాటికే మొత్తం 18 రకాల నిబంధనలు. ఆయన కాన్వాయ్లో 10 వెహికల్సే ఉండాలి, అవి ఉండవు, ఇంకా ఎక్కువే ఉంటాయి. గుంపులుగా జనాలు పూజలు చేయడం అలా ఉండకూడదు, బట్ ఉంటారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ వాహనం ఆపి హడావుడి చేయకూడదు, చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఏవైతే పోలీసులు చెప్పారో అన్నిటిని కూడా జగన్ వైలేట్ చేస్తాడు. అదేంద్రా అంటే, మధ్యాహ్నం మా అభిమానం మేము ఇంతే, ఎవరు ఆపుతారంటే మరలా వాళ్ళల్లో ఎవరన్నా ఈయనకి ఏదన్నా చిన్న గీస్తేనో, ఎవరు వాళ్ళన్నా ఈయనకి ఏదన్నా అయితేనో పోలీసులు ఫెయిల్ అయ్యారు, నన్ను చంపబోతుంటే కూటమి ప్రభుత్వం సాయం చేస్తుంది, ఇదే డైలాగ్ కొడతాడు. అలా ఈరోజు నర్సీపట్నానికి సంబంధించి ఆయన వెళ్తాడా లేదా అన్నప్పుడు వెళ్తాడని అంటున్నారు. ఎందుకు? మెడికల్ కాలేజ్. ఏంట్రా మెడికల్ కాలేజ్ అంటే, పిల్లర్లు, స్లాబులు ఇంకెక్కడే 2021 ఆ సమయం అనుకుంటా వర్చువల్గా స్టార్ట్ చేసినట్టున్నారు. 2021 అది 22 అంటే 2021 రిషికొండ ప్యాలెస్కి కొంచెం అటు ఇటుగానే ఈ మెడికల్ కాలేజ్ కూడా శంకుస్థాపన జరిగాయి. ప్రారంభోత్సవాలు ఉన్నప్పుడు రిషికొండ మొత్తం బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. మెడికల్ కాలేజీలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఎక్కడెక్కడ దారుణంగా అనిపిస్తా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏం చూస్తాడు అక్కడ? పునాదుల, పిల్లర్లు లేనటువంటి ఆ స్లాబ్ల, పిల్లర్లు ఉంటే కింద పైన మధ్యలో గోడలు, వాల్స్ లేనటువంటి స్లాబ్ల. అసలు ఎందుకు వస్తున్నాడు ఏంటంటే, బహుశా ఈరోజు సాయంత్రానికి కానీ మనకు తెలియదు ఏ శవరాజ్యం చేయడానికి వచ్చాడో, మరలా ఎంతమంది చనిపోతారో, మరలా ఏం జరిగిద్దని. ఒక జర్నలిస్ట్గా చూడడానికి నాకే సిగ్గేస్తుంది, బట్ తప్పట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటేనే ఎవరు చనిపోతున్నటువంటి భయభ్రాంతులకు సామాన్యులు గురవుతుంటే, ఏం కాదు నేను చేస్తా అని కుప్పల జనాలు వచ్చేస్తున్నారు. మరి వాళ్ళు ఎవరు ఏంటంటే నాకు ఇప్పటికీ అది అర్థం కావటం. ఎందుకు వస్తున్నారు? జగన్ కోసం. ఏం చేసాడు వస్తున్నారు? జగన్ కోసం. రాజధాని, సిపిఎస్ వద్ద, మెగా డిఎస్సీ, ఉద్యోగ జీతాల, అసలు ఏం చేశాడని. మరి ఎవరురా వీళ్ళంతా అంటే, జన సమీకరణ. ఆ రోజుకి ఇదిగో ఇంత డబ్బులు ఇస్తాం రండి, ఇదిగో మీరు రాకపోతే ప్రభు మిమ్మల్ని శిక్షిస్తాడు, ప్రభు మిమ్మల్ని నరకానికి పంపిస్తాడు అని చెప్పేసి కొంతమంది, ఇలా రకరకాలుగా. ఈరోజు డాక్టర్ సుధాకర్కి సంబంధించి నేను అనేది, ఆయన ఆత్మ ఏ రకంగా ఘోషిస్తుందంటే, ఆయన ఆత్మ ఏ రకంగా శోభకు గురైందంటే, ఇప్పటికి నిజమైనటువంటి దళితులు వాళ్ళు ఎవరైతే ఉన్నారు, నిజమైన దళితులు, నేను గుండెల మీద చేసుకుని మాట మీరు అనుకోండి, నిజమైన దళితులు మనకు అవునా కాదా అని, మిమ్మల్ని ఏ రకంగా వేధించాడు, ఏ రకంగా హింసించాడు. అటువంటి జగన్ వెనక అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు? ఈరోజు డాక్టర్ సుధాకర్ యొక్క ఆత్మ ఘోషిస్తుందన్నాను. ఏ రకంగా? ఏ నర్సీపట్నంలో అయితే నన్ను వేధించారో ఆ నర్సీపట్నం నువ్వు వస్తున్నావు, ఏ నర్సీపట్నం అయితే విశాఖపట్నం వరకు నన్ను తీసుకెళ్ళిపోయి పిచ్చాసుపత్రి పట్టుకెళ్ళి ఇబ్బంది పెట్టారో అదే రూట్లో నువ్వు ఈరోజు వస్తున్నావు. దారిలో జరగడం ఏమైనా జరగవచ్చు, ప్రకృతి వల్ల ఏదైనా జరగవచ్చు, పంచభూతాల వల్ల జరగవచ్చు, మనుషుల వల్ల జరగవచ్చు, లేదన్నప్పుడు ఇంతవరకు నీకు సమయం రాసి ఏదైనా జరగundొచ్చు. ఇలా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఇంకొన్ని రకాలుగా ఊహించిన విధంగా జరిగితే అది మనం ఏం చేయలేమండి, అది మాత్రం సుధాకర్ యొక్క ఆత్మేనండి, ఎందుకంటే ఆత్మ ఇంకా సంచరిస్తుండేదని అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నేను మూఢనమ్మకాలు ఎంకరేజ్ చేయను, బట్
కొన్ని రకాలైనటువంటి శాస్త్రాలు తిరగేస్తున్నప్పుడు కానీ, కొన్ని రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు కానీ, సినిమాలతో సహా రియల్ లైఫ్లో సహా కొన్ని ఎగ్జాంపుల్స్ క్రాస్ చెక్ చేసినప్పుడు ఎలా ఏంటే ఉందిరా, ఆయన చేసిన పాపాలరా, ఆమె చేసిన పాపాలరా. అలా ఈరోజు జగన్ టూరులో ఏం జరిగిద్దన్న ఊహకు అందటం వల్ల, బట్ కంటికి తగిలేపులా కనిపెట్టుకు తిరగాలి జగన్ టూర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ పోలీసులు అయితే మొత్తం నిఘా నేత్రం పెట్టారు, ఆయనకి ఏం కాకూడదు అండ్ అక్కడ వాళ్ళకి ఎవరికి ఏం కాకూడదని. బట్ కనిపించిన ఆత్మ మరి క్షమించి వదిలేస్తుందా, లేదన్నప్పుడు జగన్ నోటి వెంట క్షమాపణలు అడిగేలాగా చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఎటువంటి అవాంతరీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా జగన్ టూర్ కంప్లీట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను.